హాయ్ వివర్స్. కొద్దిమంది మీడియా వాళ్ళు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంత స్థాయికైనా దిగజారుతారని నిన్న జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్తున్నాము. ఎందుకంటే మోహన్ బాబు గారి ఇంట్లో కొద్ది కాలంగా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ వివాదాలపై గురించి ఈ మీడియా వాళ్ళు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. లేనిపోనివి కట్టుకథలల్లి జరిగింది ఒకటి, జరగకుండా ఉండే వీటిని అన్నిటి కలిపి ఒక కిచిడి చేసి ప్రసారాలు చేసేసి వాళ్ళ ఫ్యామిలీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. దీంతో మోహన్ బాబు గారు కూడా చాలా గుర్రుగా ఉంటున్నారు, కానీ హెల్ప్లెస్ ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మీడియా కాబట్టి. ఇలాంటి సమయంలో నిన్న మీడియా వాళ్ళు మంచు మనోజ్తో పాటు గేటుని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోవడంతో మోహన్ బాబు గారు ఇలా వస్తూ ఉన్నాడు. అందులో ప్రముఖ మీడియా వ్యక్తి మోహన్ బాబు గారిని చెప్పండి ఏదో అడిగాడు. దాంతో మోహన్ బాబు గారు షార్ట్ టెంపర్ మనిషి కోపంతో రగిలిపోతూ ఆ మైక్ను అందుకొని ఆ సదరు మీడియా పర్సన్ని కొట్టడం కూడా జరిగింది. అంత షార్ట్ టెంపర్, అంత గొప్ప మీడియా ప్రతినిధిని కొట్టిన వ్యక్తి నిన్న ఒక మోహన్ బాబు గారి ఇంట్లో పనిచేసే అమ్మాయి పని ముగించుకొని బయటకు వచ్చినప్పుడు ఒక మీడియాకు చెందిన వ్యక్తి అమ్మాయి దగ్గర రహస్యంగా మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన విషయాలను రాబట్టడం జరిగింది. అది కూడా ఎలా, కెమెరాలను ఎక్కడో దూరంగా పెట్టి అమ్మాయికి తెలియకుండా ఏం జరిగిందని చిన్నగా ఆరా తీశాడు. ఈ అమ్మాయి నోటితోలు అమాయకత్వము తెలీదు, కొద్దిమందికి మనసులో రహస్యాలు బయట పెట్టకుండా ఉండలేరన్నమాట. ఇలా ఇరుగుంటికి పొరుగుంటికి చెప్పేస్తుంటారు. అలాంటి బాపత కావచ్చు ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేసేసింది, ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఆ సదరు వ్యక్తికి, మీడియా వ్యక్తికి చెప్పేసింది అనమాట. మంచు మనోజ్ గారు మోహన్ బాబు స్టాఫ్ను కొట్టబోయారని, మోహన్ బాబు గారు అడ్డుకున్నారని, దాంతో మోహన్ బాబు గారి పైన దాడి చేశాడని, మోహన్ బాబు గారికి మంచు మనోజ్ భార్య అంటే ఇష్టం లేదని, వాళ్ళ పిల్లాడంటే ఇష్టం లేదని, ఇలా ఏంటో చెప్పకూడని విషయాలని చెప్పేసింది. యాక్చువల్గా పని మనిషికి అంత స్వేచ్ఛ స్వతంత్రము మ్యాక్సిమం ఎవరు ఇవ్వరు. అంటే ఇంట్లో సొంత విషయాలు బయటికి చెప్పుకోవచ్చు ఏమనము అనేంత స్వేచ్ఛ ఎవరికి ఇవ్వరు అన్నమాట. అలాంటి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఇలా చేయడం వల్ల అమ్మాయి జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారు. అంత ప్రముఖ మీడియా వ్యక్తినే మైక్తో కొట్టిన మోహన్ బాబు, ఒక పని మనిషి ఒంటరిగా చేయవలసిన వ్యక్తికి తన సొంత విషయాలు బయటికి లీక్ చేసిన విషయం తెలిసి ఊరుకుంటాడా మోహన్ బాబు గారు? అమ్మాయి ఉద్యోగం ఉంటుందా? అంత పెద్దింట్లో ఉద్యోగం అంటే మంచి జీతం ఉంటుంది, మంచి వసతి, బోనస్లు వగైరా ఉంటాయి, మంచి జీవితము, మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని ఆ పన్నమ్మాయి నుండి దూరం చేయడము చాలా బాధాకరం. అంతేకాకుండా ఆ అమ్మాయి ఒక మాట కూడా చెప్పింది, నన్ను మోహన్ బాబు గారు వాళ్ళ అమ్మగారు చాలా నమ్ముతారని, విశ్వాసంగా ఉంటారని అందరు మొబైల్ తీసుకున్నారంట. ఈ పనమ్మాయి దగ్గర మొబైల్ తీసుకోలేదంట. అంత విశ్వాసం అని చెప్పుకుంది. ఇంత విశ్వాసం పనమ్మాయి మధ్య, కుటుంబం మధ్య ఉందంటే అలాంటి విశ్వాసాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి పోగొట్టుకున్న వ్యక్తి అయిపోయింది. ఇలా కొద్దిమంది మీడియా వాళ్ళు తన స్వార్థ ప్రయోజనాల కోసము ఎంతకైనా దిగజారుతారు. అందరూ కాదు, కొద్దిమంది. జరిగిన సంఘటనతో నిరూపితమైంది. సో వీడియో ముగిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ రాజు.